ఇక జూబ్లీహిల్స్ లో రిగ్గింగ్ గెలిచింది అనేది ఇవాళ టైటిల్. మనం నిన్న సాయంత్రం న్యూస్ చదివినప్పుడు ఇంతవరకు ఒక రకమైన రిజల్ట్ వచ్చింది పబ్లిక్ లో కానీ లేదు ఈ సర్వేలలో కానీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగింది, ఎంత వ్యతిరేకత పెరుగుతుందో ఆ స్థాయిలో దెబ్బ కొట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలని మనం చదివినాం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఏం లేదు, ఎన్నైనా అన్ని ఫేక్ సర్వేలు ఫేక్ కథ, సో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ కట్ గా చెప్పింది. నేను విచిత్రపోయినా ఇది ఏంది, రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ కి ఓటేవారు జూబ్లీస్ లో గెలవరని చెప్పేసి మనం పోలింగ్ పెడితే రెగ్యులర్ గా 80-85% వస్తుండే, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నేనే గెలుస్తా అని చెప్తుంది, రేవంత్ రెడ్డి కూడా నేనే గెలుస్తా అని చెప్తుండు. ఇది ఎక్కడి విచిత్రం అంటే ప్రజలందరూ ఓరుకున్నది కాకుండా ఓటేసేది ప్రజలు. రేవంత్ రెడ్డి ఏడు, మీరేరు, నేనే, ప్రజలు ఓటేస్తారు జూబ్లీస్ లో నివసిస్తున్న ప్రజలు. మరి వాళ్ళందరూ ఓటర్ వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో వస్తా ఉన్నా, ఇదంతా ఫేకు, గెలవబోయేది కాంగ్రెస్, ఇదంతా ఫేకు, గెలవబోయేది కాంగ్రెస్. మనం ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని సర్వేలు చెప్పినా, ఎంత మొత్తుకున్నా గెలిచేది కాంగ్రెస్, గెలిచేది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి ఒకటే స్టార్ట్ ఉంది. అయితే ఇక ఈ ప్రచారం మరీ ఎక్కువైనప్పుడు, ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడతా ఉన్న కొద్దీ ఈ ప్రచారం ఎక్కువైంది. ఇంకో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది, ఇంకో ఇప్పుడు నా ఒంటి పైన ఉన్న ఈ 6 క్యాట్లు ఇస్తలేరు, ఇవన్నీ ప్రజలు చూసి జూబ్లీస్ ప్రజలు ఓటేయరు అని ఇంకా అవసరమైతే ఆ మూతి ముందర మైకి పెడితే బండ బూతులు ఇటు ఇవన్నీ చూస్తున్న సందర్భంలో ఇక నేను అసలు ఏంది రేవంత్ రెడ్డి మేము గెలుస్తున్నాం అంటాడు, ఇది ఎట్లా సాధ్యం అని చాలా షాక్ అయినా. ఇక 2-3 రోజులు అయితే ఎలక్షన్ ఉందనగా ఓ పొక్క ఛానల్ వచ్చింది, ఓ పొక్క ఒక రేవంత్ తొలివేలు, ఈ 2 ఛానల్ వచ్చి ఇగో ఇవన్నీ ఫేక్ సర్వేలు, ఈ సర్వేలు మొత్తం ఫేకు, మేము చెప్పబోయేది నిజం అని చెప్పేసి ఆ ఓ పొక్కగాడు ఓ రేవంత్ తొలివేలు కానీ ఈ 2 ఛానల్ కలిసి ఏం చేసినంటే జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుస్తుంది, ఇదంతా ఫేక్ సర్వేలు, ఇది కేటీఆర్ చేపించిండు, సర్వే సంస్థలన్నీ ఫ్రాడు, నిజం ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజల అభిప్రాయం ఓడిపోతుంది, ప్రజాస్వామ్యం ఓడిపోతుంది, ప్రజల ఆవేదన ఓడిపోతుంది, దొంగలు గెలుస్తారు, దోపిడీ దొంగలు గెలుస్తారు, రౌడీ షీటర్లు గెలుస్తారు, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు గెలుస్తారు, 6 గ్యాడ్లు ఎగవేసిన వాళ్ళు గెలుస్తారు, ప్రజల్ని రాగి రంపాన పెట్టి అప్పులు చేసి కుప్ప తయారు చేసిన దరిద్రులు గెలుస్తారు అని చెప్పేసి ఓ పొక్క ఛానలు, ఓ తొలివేలు, ఓ రేవంత్ తొలివేలు కానీ ఈ 2 లుచనా కొడుకుల ఛానళ్ళు ఫస్ట్ మొదలుపెట్టిన ఈ పంచాయతీ. ఎందుకంటే మన నవీన్ యాదవ్ ఇక బ్రహ్మాండంగా పోసినట్టే కొడుతుంది, ఇంకోటి ఉన్నాడు వాని పేరు మర్చిపోతాను, ఇంక తెలంగాణకే నేను పొడిచినా అంటాడు, వాళ్ళైతే డైరెక్ట్ పట్టుకొని చోకిండు కాంగ్రెస్ది, పిఎంఆర్ బోఎంఆర్ ఏఎంఆర్ నాకు తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ మనం మంచి నొప్పి, ఎందుకంటే నిజాలు మాట్లాడతాం కాబట్టి. సో మరి మీరు లైవ్ లో ఉన్న వాళ్ళు మాత్రం వీడియోలు లైక్ చేయాలి, చాలా విషయాలు మాట్లాడుతారు. ఇక మరి ఎట్లా గెలిచింది, ఓకే గెలుస్తుంది అంటుంది, సంతోషం, ఎవరైనా గెలవచ్చు ప్రజాస్వామ్యంలో, ప్రజలు ఓటేస్తారు కాబట్టి ఎవరైనా గెలవచ్చు, అది మనం ఊహించిన వాళ్ళే గెలవాలని అవసరం లేదు. కానీ ఎట్లా గెలిచిరు, ఎట్లా గెలవడానికి ఆస్కారం ఏర్పడాలని ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం. ఇలా ఒక వార్త ఇది రాసిండు, నేనేమంటున్నా, గెలవడానికి మనం చేసిన మంచి పనులు ఒకటి లేదు, ఒక్కసారన్నా పబ్లిక్ బయటలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ప్రజలు చెప్పరా, రేపైతే ఓట్లన్నాక 100 కోట్లు వంచరని ప్రచారం జరిగాయి. ఇక నిన్న మాగంటి సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి బిర్యానీ పొట్లాలలో దాచిపెట్టి పైసలు పంపిరట. ఒక అభ్యర్థి చెప్పింది, మళ్ళీ ఆశామాశా వ్యక్తులు చెప్పలే, ఇంత దుర్మార్గమైన రాయికి అంటే ఒక మనిషి ఇక గెలవడానికి ఉన్న ప్రతి అడదారి దొక్కిండు, అది లాండ్ ఆర్డర్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, పోలీసుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, అధికారుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, పైసల్ని ఇక విచ్చలవిడిగా కదా, మనకు దొరకవు పైసలు, కోసుకొని తింటారా, నన్ను నరుక్కుంటారా, ఏం చేస్తారా, వండుకొని తింటారా, కూర వండుకుంటారా, మనకి ఇట్లా వస్తాయి స్టేట్మెంట్లు. కానీ జూబ్లీస్ లో పైసలు మాత్రం దండిగా వంచారు, అది 5,000 అని మనం అంటాను, వాళ్ళు 4,000 అంటారు, మరి ఫైనల్ 4-5 వంచారు. కానీ ఎట్లా గెలిచిర్రు, పైసలు తీసుకొని ఓటేసినట్టు అది కూడా లేదు. మళ్ళీ పైసలు తీసుకున్నారు, అరే తీసుకున్న విశ్వాసంతో ప్రమాణం చేసి ఓటేసిరా, అందుకే ఏమన్నా పోలింగ్ చేంజ్ అయిందని అట్లా కూడా అనుకున్నా నిన్న సాయంత్రం చెప్పినప్పుడు, అందుకే పొద్దుగాల మాట్లాడదాం, నిజంగా ఉన్నది ఏదో మాట్లాడాలి. కానీ పైసలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయలే, పైసలు తీసుకున్నా కూడా జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలే. ఇగో మాకు మస్తు ఎగ్గొచ్చిండు, ఆ ఎగ్గొచ్చిన దానికి మితి కింద కట్టుకుంటాం ఈ పైసలు అని చెప్పేసి తీసుకురు, కానీ కాంగ్రెస్ కు ఓటేయలే. మరి ఎట గెలుస్తుంది మహేష్ అని మీరు అడుగుతారా ఇప్పుడు క్వశ్చన్ నన్ను.
ఎట గెలుస్తుందా అంటే ఇప్పుడు రౌడీ షీటర్ అని ఫస్ట్ నుంచి ప్రచారం చేసి నేను దాన్ని ఎప్పుడు ఇక పెద్దగా నేను హైలైట్ చేయలేదు. కానీ నిన్న రౌడీజమే నడిచింది, కళ్ళకు కనిపించింది. ఆ సోషల్ మీడియాలో అవుపిస్తుంది. ఆ మాగంటి సునీత ప్రెస్ మీట్ కంటే ముందు సోషల్ మీడియా వీడియోలు ఉన్నాయి. ఇక ఆమెని అసదిగ్బంధనం చేసిరు. ఇంకా ఆమెని ఒక అభ్యర్థిని అసదిగ్బంధనం చేసిరు. ఏ పోలింగ్ కేంద్రం కాడికైనా ఈ కాంగ్రెస్ పార్టీ ముఠా చేరింది. చేరి డైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ వాడు అయితే డైరెక్ట్ ఎమ్మెల్యే నిలబడి వేయించిండు ఓట్లు. ఎమ్మెల్యే నిలబడి ఓట్లు వేయించిండు. మనం వేయలే, ప్రజలు వేయలే, వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుని వాళ్ళే గెలిచిరు. ఇదే ఈ జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది ఒక లుచ్చా, ఒక లంగా, ఒక లఫంగా ముగ్గురు కలిసి వాగిరి దొంగనా కొడుకులు. మలిగాని కుక్కల ముఠా ఉంటది. ఆ మన రగ్గాంతో పాటు 3-4 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు మొత్తం వాగినాయి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పేపర్ లీక్ చేసిండు. అరే చివరి రోజు రా రాజకీయం, చివరి రోజు రా, మేము చేస్తాం రా, మీరు చెప్పురి, మీరు చెప్పిందే జరుగుతుంది పోరియా అని ఓ పక్కగాని అందరు పట్టుకొచ్చి వీడియోలు కొట్టించారు జూబ్లీస్ లా. ఎందుకంటే కాంగ్రెస్ ముందే డిసైడ్ అయింది మనం గెలిచే అవకాశం లేదు, ప్రజలు కాకరించి ఉమ్మేస్తున్నారు. ఇక మనకున్న ఒకే ఒక మార్గం ఎంఐఎం సంకనాకడమే. అందుకే బండి సంజయ్ గారు ఒక ఆడబిడ్డల పైన జరుగుతున్న మానభంగాలను, డ్రగ్స్ రాకెట్ గురించి మాట్లాడితే కూడా దాన్ని పెద్దగా హైలైట్ కాకుండా ఎంఐఎం ను కాపాడే ప్రయత్నం చేసిన దళితులు కాంగ్రెస్ సర్కార్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు అంటే జూబ్లీస్ లో ఈ రిగ్గింగ్ తోనే గెలవాలని పకడ్బందీగా ఎన్నికలు జరిగే కంటే ముందే, పైసలు వంచే కంటే ముందే డిసైడ్ అయిపోయి ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి సర్వేలన్నీ తప్పు అని ఒక ప్రచారం చేసిరు. ఇవాళ చెప్పరు, ఇవాళ సర్వేలన్నీ తప్పు, ఇది తప్పుడు సర్వే, గెలవబోయేది బీఆర్ఎస్ అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే జరిగింది. ఇప్పుడు అన్ని సర్వేలు మంచిగా అయిపోతాయి, అన్ని పత్తివ్రతలు అవుతాయి, పత్తిత్తులు అవుతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కావాల్సినట్టుగా వచ్చినాయి, రేవంత్ రెడ్డి నచ్చినట్టుగా వచ్చినాయి, రేవంత్ రెడ్డి మెచ్చినట్టుగా కొందరు కుక్కలు వార్తలు రాసిరు. ఒకప్పుడు వార్తలు రాసిరు, యూట్యూబ్లలో చెప్పిరు. కానీ ప్రజలు ఓడిపోయారు. ఇక్కడ ఒకనాడు ఎట్టయితే ఓ లుచ్చనా కొడుకుని, ఓ లంగనా కొడుకుని నమ్మి ప్రశ్నిస్తారని నమ్మి ఆ సన్నాసులకు గూగుల్ పే పైసలు, ఫోన్ పే పైసలు కొట్టి పెద్ద చేసినాము, ఆ సన్నాసి నా కొడుకు లాస్ట్ పోయి కాంగ్రెస్ వాడిని సంకనాకి, కాంగ్రెస్ వాడిని ఉచ్చదాగి, అగ్రకులాల ఉచ్చదాగి ప్రజలకు రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, కరెంటు రాకుండా అష్ట కష్టాలకు కారకులైన దొంగనా కొడుకులు ఆ రోజు మనల్ని మోసం చేసిరు. మోసపోయి మనం ఓటేసాం. ఇవాళ రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఆ సన్నాసులు దాని తందానా అని ఆ సన్నాసులు నడిపిస్తారు. ఎందుకంటే ప్రజలు ఎటువైనా వాళ్ళకి అవసరం లేదు. నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ కాదన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఉత్సదాగితే, అగ్రకులాల ఉత్సదాగితే నాకు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అవుతుందా కాదా? అంతే. జనం ఎటు వస్తే మాకేంది, జనంకు రైతు బంధు రాకపోతే మాకేంది, జనాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే మాకేంది, నవీన్ యాదవ్ పట్టుకొని జోకే సన్నాసి నా కొడుకులు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకొని బతికినాక చాలు కదా. జనం అట్లాంటి లంగల్ని నమ్మకుర్రి అని చెప్పేసి నాలాంటి చెప్తాడు కదా, కొట్టురియా కుసోరియా రిపోర్ట్లు కొట్టిరా. అరే రేవంత్ తొలి వెలుగు ఇవాళ ఉన్నదిరా నీకు, మంగళారతి లాస్ట్కి చెప్తా, శనార్థి పేపర్లో మంగళారతి వలుకుతా నీకు ఇలా. అయితే ఇంకా ఈ రిగ్గింగ్ అరాచకం గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేపర్ ఏమేమి రాసింది ఒకసారి మీరు గమనించండి. కాంగ్రెస్ గెలుస్తుంది కానీ రిగ్గింగ్ తో గెలుస్తుంది, కాంగ్రెస్ గెలిస్తే రిగ్గింగ్ తో గెలుస్తుంది, ప్రజాస్వామ్యం గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది. ప్రజాస్వామ్యం గెలుస్తుందా, రిగ్గింగ్ గెలుస్తుందా, ఈ రెండింటిపైనే చర్చ. నేను చెప్పదలుచుకుంది కదా చెప్తున్నా. ఇక మీరు చూస్తే రౌడీజం, రిగ్గింగ్, అరాచక పోలింగ్ అని చెప్పేసి టైటిల్ పెట్టరు. జూబ్లీస్ లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగింది. ఎక్కడి నుంచో వచ్చి ఓటేసిన మహిళలు, బీదర్ ఇంకోటి ఏదో ప్లేస్ ఉన్నది, నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తురాట్లేదు. మేజర్ గా మనం బీదర్ చెప్పుకోవచ్చు. ఇక రెచ్చిపోయిన కాంగ్రెస్ రౌడీ మూకలు ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్స్ హల్చల్ చేసిరు. విచ్చలవిడిగా విహరిస్తూ కోడ్ ఉల్లంఘన చేసిరు. యథేచ్ఛగా తిరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బూత్ మధ్య కూర్చునే పెత్తనం చెలాయింపులు, ఓటర్లను డైరెక్ట్ గా ప్రభావితం చేసిరు. ఇక బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన నేతలు, కాంగ్రెస్ టీషర్ట్లు ధరించి యువకుల హల్చల్, దేన్ని అడ్డుకొని పోలీసు యంత్రాంగం. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఒకటి రైజ్ అవుతుంది పోలీస్ శాఖ, రైజ్ అయింది. నిన్న గో బైండ్ ఓవర్ చేసినోడు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేసినోడు ఎలక్షన్ జరుగుతాడు పోలీస్ స్టేషన్ కూర్చోబెడతాడు. కానీ ఏదే ఊరికి ఇచ్చిపెట్టరు. ఇంకా
ఏ ఊరికి ఇచ్చిపెట్టి ఇంకా మీరు చేయిపోరు, ఇంకా నచ్చినోడిని చంపురి, నచ్చినోడిని గుంజురి, ఏమైనా చేయరు, ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ గెలిపింది. ఇది నిన్న పోలీసులు చేసిన బృహత్తరమైన బ్రహ్మాండమైన కార్యక్రమం, నాకు నచ్చింది వాస్తవానికి. నేనేమంటున్నా, సరే మీరు దొంగ ఓట్లు వేసిర్రు, సాక్ష్యం దొరకకుండా చేయాలి. మీరు అట్లా రిగ్గింగ్ చేస్తే దొంగతనంగా చేయాలి. ఇప్పుడు నేను చెప్తా ఏనాటించో, రేవంత్ అన్న నువ్వు ఏబీవీపీ స్కూల్ అయిపోయి ఇప్పుడు ఎంఐఎం స్కూల్ అయిపోయినావు. ఎంఐఎం స్కూల్ గలీ స్కూల్, అది చాలా దరిద్రమైన స్కూల్, నీకు అర్థం అవుతలేదు. ఆ స్కూల్లో దొరికిపోతారు, ఇజ్జతి మానం లేకుండా బతారు ఆ స్కూల్లో. అందుకే నేనేమంటున్నా, ఆ స్కూల్ మోడల్ పట్టుకొని ఆ స్కూల్లో నేర్చుకున్న చదువులతో రిగ్గింగ్ చేస్తుంది, దొంగ దొరికిపోతుంది. ఇప్పుడు నిన్న ముస్లిం మహిళలే వచ్చి నిన్న ఈ V6 పేపర్ నిన్న మనం చదివినాం. నా ఓటు లేదు అంటే వేసిర్రు ఆల్రెడీ. ఇప్పుడు ఎట్లా వేస్తారు? ఇప్పుడు నా ఓటు ఇంకోటి వేస్తే నిన్నుకుందినా, పంగలు చిరపోదునా? ఎట్లా వేసిర్రు? ఎవడేసిండు, ఎందుకు వచ్చేసిండు, ఎవడొచ్చేసిండు, ఎట్లొచ్చేస్తాడు? నా ఓటు నేను కదా వేయాల్సింది. అది ఎన్నికల సంఘం ఏమంటే మాకు ఫిర్యాదు రాలే. ఫిర్యాదు ఎందుకు రాదు అంటే అసలు దొంగ ఓట్లు లేవు అంటే కాంగ్రెస్ సూపర్ డూపర్ హిట్ బంపర్. మరి ఓటు చోరీ బీహార్ లో జరిగిందని గగ్గోలు పెట్టే దరిద్రులు గల్లీలో జూబ్లీస్ గల్లీలలో జరిగిన ఓటు చోరీ పైన స్పందించారు దొంగలు. ఏమో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఓటు చోరీ చేసింది, మాకేం సంబంధం లేదు. నీ పత్తిత్తులో ఎట్లయితారు? పత్తిత్తులు ఊగనే అవుతారా? ప్రూవ్ చేయాలి కదా మీరు ఎట్లా పత్తిత్తులో. ఇప్పుడు ఇంకో ఈ దొంగ ఓట్ల గురించి ఒక్కొక్క రకంగా రాసుకొస్తారు. ఇది నమస్తే తెలంగాణ రాసిన కథనం. ఇప్పుడు ఈయన నాయనకు ఈయన చుట్టుపక్కల అందరికి రౌడీ సీట్లు ఉన్నాయి, బైండ్ ఓవర్లు ఉన్నాయి. వీళ్ళని ఎందుకు పబ్లిక్ వదిలేసారంటే కాంగ్రెస్ పోలీస్ ఒకటి నెంబర్ 1 దేశంలో. ఎట్లా వస్తుంది నెంబర్ 1? ఇట్లనే వస్తుంది. ఇది శ్రీశైలం యాదవ్ సంబంధించిన ఫోటో, ఆయన వదిలేసారు ఊరికి. ఇక ఈమె మాగంటి సునీత అభ్యర్థిని ఇంకో ఇట్లా చుట్టూ మన అనగా నాకేమో మంచిగా వస్తున్నాయి కానీ వాడకూడదు ఇలా. ఏదైనా సరే ఒక చండాలమైన రాజకీయం కనిపించింది. ఒక అభ్యర్థి చుట్టూ 100 మంది రౌడీ ముక్కలు తయారు చేశారు. అది ఒక మహిళ పైన. ఒక పురుషుడైనా 2 దెబ్బలు వేస్తా అనుకో, ఇంకోటైనా ప్లాన్ అనుకోవచ్చు. ఒక ఆడబిడ్డను భర్త చనిపోయి ఇలా బజార్కు వచ్చి తన భర్త గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ఎలక్షన్ నిలబడ్డది. గెలుస్తుందో ఓడిపోతే దేవుడెరుగు. అంత భయం ఎందుకు, అంత పెరిగేందుకు మనకు? 100 మంది అసలు ఇక దీన్ని ఎలక్షన్ అంటారా ఇంకేమంటారా? మళ్ళా పోలీసులు ఈమెకే పని చేస్తారు, అధికారులు ఈమెకే పని చేస్తారు. కానీ నవీన్ యాదవ్ ఎన్ని లంగా పనులు చేసినా, లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్ని లంగా పనులు చేసినా వాళ్ళని చూసి చూడట్టుగా సార్ రిగ్గింగ్ చేస్తారంటే అవునా రిగ్గింగ్ చేస్తారా? ఇట్లా ఏం తెలియదు, సొక్కం పూసలేక పోలీసు వాళ్ళ రియాక్షన్ ఉన్నది నిన్న. ఇక ఇదే మన గెలుపు. ఇంకేంది ఇక్కడ 36 గంటల ముందే రాజకీయ నేతలు నియోజకవర్గం వీడాలి. కానీ అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం బట్టి కాన్వాయ్తో సహా జూబ్లీస్ లో చక్కర్లు కొట్టిండు. విప్పు బీర్లాయలయ్య పోలింగ్ కేంద్రం అయితే తిష్ట వేసి చీటీలు పంచిండు. ఈయన బీరాయ, ఈయన మన అన్న అంటే ముఖ్యమంత్రి కదా, మనకు రూల్ వేరే ఉంటది. మనం ముఖ్యమంత్రులం కాబట్టి మన రూల్ వేరే అనమాట. అందరు రూల్ ఒకటి, మన రూల్ ఒకటి. మన బట్టన్న రూల్ నిన్న మారిపోయింది. బట్టన్న రాజ్యాంగం నడిచింది నిన్న. ఏం బట్టన్న మన రాజ్యాంగం కొత్తగా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరి టార్గెట్ ఒక్కటే, ఏ లంగా పని చేసినా సరే జనం 4 రోజులు తిడతారు. దొంగలు లంగాలని 4 రోజులు తిడతారు. 4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు. ఫైనల్ గా కాంగ్రెస్ గెలిచింది అనేది మనం చెప్పుకొని తిరుగుతారు. ఎట్లా గెలిచినాం, ఎన్ని లంగా పనులు చేసినాం, ఎంఐఎమో సంకనాకినావా, రిగ్గింగ్ చేసినావా, ఇంకేమైనా చేసినా మనకు అనవసరం. మనకు కావాలి గెలుపు అంతే. సో అది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. నిన్న వీళ్ళు ఎంత కథ నడిపించరు. ఇంకేమనుందా? ఇంకో ఇక్కడ కనీ విని ఎరగని స్థాయిలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది, అనేక అడ్డదారులు దొక్కింది, దొంగ ఓట్ల కోసం కిరాయి మనుషులను తీసుకొచ్చింది, యూసఫ్ గూడలోని ఫంక్షన్ హాల్లో ఇలా దాచి పెట్టింది. ఇట్లా యూసఫ్ గూడలో ఇంకా మరి ఇక్కడ మన యూసఫ్ గూడ కింగ్ మన తెలంగాణలో ఇప్పుడు జనాల్ని చుతగాలని చేస్తున్నాడు. నేనే గెలుస్తున్నా ఎట్లా గెలుస్తున్నాడు? ఇట్లా బొమ్మలు వస్తే గెలుస్తున్నాడు. జూబ్లీస్ లో ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి గెలుస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచో బీదర్ నుంచి ఇంకోటి మహారాష్ట్రకి ఇటుకెళ్ళి పట్టుకొచ్చి అందరినీ పురమాయించి డంపు చేసిండు. జనరల్ గా మనకు ఎలక్షన్ వస్తే పైసలు డంపు చేస్తారు, మందు డంపు చేస్తారు, చీరలు, ఇంకోటి చికెన్ మటన్ డంపు చేస్తారు.
కానీ ఇంకో ఇక్కడ మనుషుల్ని డంప్ చేసిండు. ఇట్లనే గెలుస్తారు. మరి ఎట్లా గెలిస్తే మనకేం అవసరం? మనకు కావాలని గెలుపు. ఎన్ని లంగా పనులనే మనం గెలిచామనిపించుకుందాం అంతే, మన టార్గెట్ అంతే. అది మన కాంగ్రెస్ పార్టీ మరి నీతి అంటారా జాతి అంటారా మరి వాళ్ళు ఏమంటారో మీకు తెలియాలి ఆయన. ఇక నాకైతే తెలియదు, నాకు తెలిసేది గింతే. ఇగో బరి తెగించిన అధికారం జూబ్లీస్ లో ప్రజాస్వామ్యం కూని అయింది. యజేచ్ఛగా కాంగ్రెస్ రిగ్గింగ్ చేసింది, దొంగ ఓట్లు వేసుకుంది, విచ్చలవిడిగా డబ్బులు పంచింది, అడ్డగిస్తే బెదిరింపులు చేసింది, దాడులు చేసింది. అధికార పార్టీకి అంటగాగిన పోలీసు చేసలిడిన ఎన్నికల అధికారులు. ఇది నిన్న ఈ రాష్ట్ర ప్రజలు మీరు గోసపడ్డా, మీరు ఆగమైనా, మీరు బాధపడ్డా, మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జూబ్లీస్ లో ఓడిపోతే మాకు 4 పథకాలు ఇస్తుంది, 4 పైసలు ఇస్తుంది, 4 పనులు చేస్తాను ఎవరైతే కలలు కంటూ జూబ్లీస్ లో ప్రజాస్వామ్యం గెలవబోతుందని తహతహ లాడిపోయారో మీరందరూ గ్రహించాలి అంటే మీ బతుకులో మన్ను పడ్డది. మన రేవంత్ రెడ్డి, మన నల్లమల్ల పులి మీ బతుకులో మన్ను పోసిండు. ఏదైనా ఇక మీకు రాబోయే 3 ఏళ్లలో ఒకవేళ కాంగ్రెస్ అనేది రేపు జూబ్లీస్ లో గెలిస్తే మీకు రైతు బంధుకు రావు, దళిత బంధుకు జైబీం, కరెంటు రాదు, చెప్పుల లైన్లు వస్తాయి, ఏది రాదు. ఎగనామం పెడతారు. అడగొద్దు, జూబ్లీస్ మాకు ఓటేసారు రా, మీరు అడిగితే మేము ఎందుకుంటారా? ప్రభుత్వం రైజ్ అవుతుంది. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా. ఎట్లుంటావు? ఇట్లాంటి లంగపాలు ఎట్లుంటావు? ఏమన్నా మంచి పనులు చేసి ఇగో నీకు ఈ మంచి పనులు చేసినా చెప్పడానికి లేదా? అన్ని లంగపనులేనా? లంగపనులు చేసినా సరే నేనే ముఖ్యమంత్రి ఉంటా. ఎవడేమనుకుంటే నాకేంది భయ్? నాకేమైనా ఇజ్జతా మానవా? లచ్చ తప్పిన బతికేనా మనది? సో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి. జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. గెలిస్తే అక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టుగా, బీఆర్ఎస్ ఓడిపోయినట్టుగానే చూస్తాడు, బీజేపీ ఓడిపోయినట్టు చూస్తాడు. ప్రజల ఆశ ఓడిపోయింది, ప్రజల నమ్మకం ఓడిపోయింది, ప్రజల యొక్క ప్రజాస్వామ్య విలువలు ఓడిపోయింది. ఇగో మన రేవంత్ అని చెప్తాడు, ఇగో నేను రాసిన రాజ్యాంగం అమలు చేస్తానా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎంఐఎం పార్టీ వాడు రిగ్గింగ్ చేస్తే మూసుకొని పండుకోవాలి పోలీసు అని చెప్పేసి ఏడ ఉందో నాకు చెప్పురా. ఫిలీజ్ అయ్యా నాకు దయచేసి. ఇప్పుడు నాకో రాజ్యాంగం, నీకో రాజ్యాంగం, రేవంత్కో రాజ్యాంగం లేదు కదా, అందరు రాజ్యాంగం ఒకటే కదా. మరి ఎక్కడ అసదుద్దీన్ ఓవైసీ కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ కాదనే దరిద్రులు వాళ్ళ సంకల చేరి వాళ్ళ కులం వేడుకొని వాళ్ళ దొంగ ఓట్లు వేసుకోవాలి, యూసఫ్గూడలో డంపు చేసి అయినా ఓట్లు వేసుకున్నా అది గెలిచినట్టే అని ఈ రాజ్యాంగంలో ఏమన్నా రాసి పెట్టుకున్నా నాకు చెప్పురి. ఈ మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లోనే ఏమంటే చెప్పురి. ఇక 2 చేతులు ఎక్కి దండం పెట్టి రేవంత్ అన్న తోపు దమ్ముంచే ఆపు నేను చెప్తా, మరి నేను చెప్పమంటే. సో ఇటువంటి దరిద్రులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఇటువంటి రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీని పేరు ప్రజల పాలన. ఏం పాలన? ప్రజాపాలన. ఎడన్నారు ప్రజలు? పండుకున్నారు ప్రజలు వండుకుంటే మనం పోయి ఓటేసుకొచ్చుకున్నాం. అదే ప్రజాపాలన. సిగ్గు లజ్జ లేకుండా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజా రాజ్యం గెలిచింది, ప్రజా ప్రభుత్వం గెలిచింది. ఇన్ని లుచ్చపాలు చేస్తే గెలుస్తుంది. మరి ఇన్ని లుచ్చపాలు చేస్తే నేను కూడా గెలుస్తా. ఇంతేనా? ఇక మరి రేపు జూబ్లీస్ లో మీరు గెలుస్తుంది అనుకుంటారా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయాలి. అయితే ఇక మరి మీరు లైక్ చేస్తారా చేయరా మీరు నెప్పురి? ఇప్పుడు ఇలా లాస్ట్కి చివరిలో ఏవో మలిగాంది, రగ్గాంది, ఇంకో లుచ్చగాంది అందరి చరిత్ర ఇలా వదిలిపెట్టబోతున్నా, చివర్లో మాట్లాడతా. సో అది అంతవరకు మీరు ఉండాలంటే మీరు లైక్ చేయరు. లైక్ చేస్తే అన్నాక మనం ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. చివరిలో చెప్పాలి విషయాలని చెప్తా. ఎట్లా జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుస్తుందని మన సాక్ష్యం కావాలి కదా మీకు, అందుకే లాస్ట్ లో చెప్తా. మీరు జస్ట్ లైక్ చేస్తే చాలు, నాకు అంత మించి నాకు ఏది అవసరం లేదు.